ఇదేంటో చూస్తున్నారా? క్యాన్ చూపిస్తున్నాను. ఏంటి క్యాన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, పుట్టింటి దగ్గర నుంచి వచ్చిన ఏదైనా సరే ఆడవాళ్ళకి బంగారంలాగా కనిపిస్తుంది కదండి, అదేనండి. మా నాన్నగారు తీసుకొచ్చి ఇచ్చారు నాకు. పండేసి మరీ పంపించారండి. 100 కాయలు ఇవి. పండినయో లేదో చూసుకోమని చెప్పింది తీసుకురాగానే. అవే చెక్ చేస్తున్నాను ఇప్పుడు. పండినయో లేదో చూశానండి. ఇప్పుడు బాగా పండినవి ఒక పక్క, గట్టిగా పండిన ఒక పక్క, కొంచెం గట్టిగా ఉన్నాయి ఇంకో పక్క పెట్టేశాను. తెచ్చిన మొత్తం సపోటాల్లో ఇదిగోండి పండినవి ఒక 15 దాకా బాగా పండినాయండి. ఇవేమో ఒక మాదిరిగా పండినవి. ఈ భాగం వచ్చేసేసి కొంచెం గట్టిగా ఉన్నాయి, పచ్చిగడ్డుగా అని అంటారు కదా. ఇవి వచ్చేసి పాల సపోటాలండి. మా సైడ్ తోటలు ఎక్కువ. మా అమ్మ వాళ్ళు తెప్పించుకున్నారు. వాళ్ళు తెప్పించుకుంటే నాకు ఒక 100 కాయలు పంపించారు. చూస్తానికి 100కు తగ్గుతాయి. చూడాలి మరి ఎన్ని ఉన్నాయో, నేను కౌంట్ చేయలేదు. ఇప్పుడు వీటిని మళ్ళీ పండేస్తానండి. వీటిని మళ్ళీ మగ్గబెట్టుకోవాలంటే అడుగున కొన్ని పేపర్లు వేసానండి. బాగా గట్టిగున్న సపోటాలు తీసుకున్నాను, ఎందుకంటే పచ్చి ఉబ్బడాలు ఇవి. అవి అడుగున వేసుకుందాము. ఇలా ఒక్కొక్కటి పేర్చేసుకుందాం జాగ్రత్తగా, దెబ్బ తగలకుండా. ఇలా గట్టిగున్న వాటిని ఒక్కొక్కటిగా పేర్చేసేసుకుంటున్నాను, ఒక లేయర్గా. ఇలా ఇంకో లేయర్ వేసేసుకోవాలండి. ఒక లేయర్ తర్వాత మళ్ళీ వీటిని ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాం. కొంతమంది కార్బన్ వేసుకుంటారు. ఇప్పుడు కార్బన్ వేసుకోకుండా కూడా ఇలా పండించుకుంటే పండిపోతాయండి. బాగా పాకానికి వచ్చిన కాయలు అయితే పండిపోతాయి ఊరికినే. ఇలా సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు పేపర్లు ఎక్కి వేసేసుకోవాలి. ఇంకా ఉన్నాయి పచ్చివి, థర్డ్ లేయర్లో సర్దుతున్నాను. అలాగే థర్డ్ లేయర్ కూడా పెట్టేసుకున్నాను. ఈ లేయర్ కూడా పేపర్లు ఇలా వేసేసుకోవాలండి. కొంచెం మందంగా వేసుకోండి. నేనైతే 4-5 పేపర్లు వేసుకుంటున్నాను ఒక్కొక్క లేయర్కి. మీడియం సైజులో పండినాయి కదండి, వాటిని పెట్టేసుకుంటున్నాను. కొంచెం మెత్తపండి అన్నమాట ఇవి. ఇది 5th లేయర్ అండి. సక్సెస్ఫుల్గా 6th లేయర్ కూడా అయిపోయిందండి. ఇలా ఫుల్గా కాగితాలను వేసేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. గాలి వెళ్ళకుండా మూత ఇలా గట్టిగా పెట్టేసుకొని కదిలించకుండా ఉంచేసుకుందామండి. డే అల్లా ఒక నైట్ అల్లా ఉంచేద్దాము. మొత్తం కౌంట్ చేశానండి, 75 ఉన్నాయి సపోటాలు. ఇవి వచ్చేసి పండినాయి అండి ఇవన్నీ. ఇవి సగం తిన్నంత వరకు తిని ఫ్రిడ్జ్లో దాచేస్తాను. ఇక్కడ పండిన కాయలు 23 ఉన్నాయండి. ఈ 23లో ఆల్రెడీ మా వారు పిల్లలు కలిసి ఒక 4 తినేసి ఉంటారు. ఇది కూడా ఎంత బాగున్నాయో. తీసి ఒక గిన్నెలో వేసిస్తే కానీ మా పిల్లలు తింటారు.